Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Joel, chapter 2, verse 24. ఈరోజు మన ధ్యానం కొరకు యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం నుండి తీసుకొనబడింది. The fast shall overflow with wine and oil. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. There are three main points in the prophecy of Joel. యోవేలు యొక్క ప్రవచనంలో 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. They are, అవేమిటి అంటే, firstly, మొదటిది a prophecy of national adversity. చూడండి, ఆ జాతికి ఉన్నటువంటి ఆ వ్యతిరేక ప్రతికూలటువంటి పరిస్థితులు. Secondly, రెండవది a call to national repentance. చూడండి, ఆ దేశం అంతా కూడా మారు మనసు పశ్చాత్తాపపడాలి అనే దాని కొరకు పిలుపు. And thirdly, మూడవది a promise of national blessing. చూడండి, ఆ దేశానికి ఆశీర్వాదము అనేటువంటి వాగ్దానం. The last is represented by the verse for our meditation today. చివరిది నేటి దినం మన ధ్యానం కొరకు ఆ వచనంలో మనం చూస్తున్నాం. The adversity and the repentance and the blessings indicate a divine order. ఇక్కడ ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితి, అలాగే మరి వాళ్ళు పశ్చాత్తాపపడుట, మరలా వాళ్ళు ఆశీర్వదించబడుట, ఇది ఒక క్రమముగా జరిగినటువంటి సంగతులు. ఇది దైవ క్రమంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. This was almost like a cyclic thing for the Israelites. ఇది మరి ఇశ్రాయేలీయుల జీవితంలో ఇంచుమించు ప్రతిసారి అట్లా కొనసాగుతూనే ఉండేది. Due to their disobedience to God's commands, they fell into adversity. దేవుని మరి ఆజ్ఞలకు వాళ్ళు అవిధేయులైన కారణాన్ని బట్టి వాళ్ళు ప్రతికూల పరిస్థితిలో పడేవారు. And whenever these adverse things happen to them, ఎప్పుడైతే వారికి ఈ శత్రువులను వాళ్ళు ఎదుర్కొనేవారో, they had no other option but to repent before God with a voice of penitential confession. ఇక్కడ దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాప హృదయులై వాళ్ళు దేవుని యొద్ద వాళ్ళు పశ్చాత్తాపపడే దానికన్నా మరొక మార్గం ఉండేది కాదు. It was a cry of faith for them. అది మరి విశ్వాసంతో వాళ్ళు మొరపెట్టుట. Then the Lord hearkened their cries. అప్పుడు దేవుడు వారి మొర ఆలకించేవాడు. And the God restored their losses. దేవుడు వారికి కలిగిన నష్టం అంతటిని సమకూర్చేవాడు. And he was renewing his vows with them and the covenants. మరి వారితో చేసినటువంటి ఆ ప్రమాణాలు, ఆ వాగ్దాన నిబంధనల్ని మరలా నూతన పరుస్తుండేవాడు. And the Lord blessed them with the choicest blessings from above. మరి దేవుడు పైనుండి ఆకాశం నుండి వారిని ఆశీర్వదిస్తూ ఉండేవాడు. Wherever you see in the Bible the rain and the dew, they speaks of the heavenly blessings. బైబిల్ గ్రంథం అంతటా కూడా వర్షము, మంచు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇవి పర సంబంధమైన దీవెనలకి అవి సూచనగా ఉంటున్నాయి. Man of God George Hudson, దైవజనుడు జార్జ్ హడ్సన్ గారు చెప్పిన మాట. he talks about 7 gracious promises from the verse Joel 2:24. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో నుండి 7 దయార్థమైనటువంటి వాగ్దానాల గురించి చెప్తున్నాడు. What are they? అవేమిటివి? Number 1, మొదటిది, the Lord has his promises and comforts applied for the refreshment of those to whom they are given. కాబట్టి దేవుడు ఎవరితోనైతే ఈ వాగ్దానాలు ఇవన్నీ చేసినాడో వారిని ఆయన తృప్తిపరుస్తాడు, వాళ్ళని నూతన పరుస్తానంటున్నాడు. And secondly, రెండవది, God's kindness towards us will not only it will refresh us, మన ఎడల ఉన్న దేవుని యొక్క దయ, ఆయన కరుణ మనల్ని నూతన పరచడం మాత్రమే కాకుండా but it also gladden and refresh our land, our beasts and all of our kind. మన దేశాన్ని సంతోషపరుస్తుంది, మనకున్నటువంటి పశువు సంపదని సమస్తాన్ని సంతోషపరిచేదిగా ఉంది. And thirdly, మూడవది, we are instrumental in drawing down blessings on ourselves and on what we enjoy. కాబట్టి మనం ఆ ఆశీర్వాదాలని మనం తీసుకొని రావడంలో మనం ఒక సాధనాలుగా మనం ఉంటున్నాం, వాటిని మనం ఆనందించే వారు ఉంటున్నాం. Yeah, the blessings will be on us and on what we have. మన మీద ఈ ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్న వాటంతటి మీద ఆ ఆశీర్వాదాలు వస్తాయి. And fourthly, నాలుగవది, God's care for the earth and of the cattle assures us of his respect towards us. దేవుడు ఈ భూమిని, పశువు సంపద అంతని కూడా ఆశీర్వదించడంలో మనం అంటే ఆయనకు ఒక రకమైనటువంటి గౌరవం ఉన్నట్టుగా మనకు కనబడతాం. And fifthly, ఐదవది, God can make fears end in joy. దేవుడు ఈ కష్ట పరిస్థితులన్నిటి కూడా అంతంలో భయాలన్నింటినీ కూడా They will end in joy. చివర్లో అవి సంతోషంతో, ఆనందంతో ముగించబడతాయి. And the hope thereof brings joy. ఇక ఆ నిరీక్షణ అనేది మనకు ఆనందాన్ని కలగజేస్తుంది. Yeah, when fear is there, automatically these things will be there. భయం ఉందంటే అంటే దైవ భయం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. And sixthly, ఆరోది, God's great power who promiseth and who hath given proof thereof in executing
threatening may God against fear. దేవుని యొక్క గొప్ప వాగ్దానం, గొప్ప ఆశీర్వాదము మనల్ని భయభ్రాంతులు చేసి బెదిరించే వాటికి విరోధంగా దేవుని వాగ్దానాలు మనం చూస్తాం. Yeah, the difficulties are not bigger than the promises. కాబట్టి ఈ కష్టాలు ఇవన్నీ కూడా వాగ్దానాలకి మించినవేమి కాదు. And seventhly, ఏడవది, God can remove the fears of his people by giving actual proofs of his love. దేవుడు తన ప్రజల యొక్క భయాలని, అంటే తన యొక్క ప్రేమ నిర్ధారిస్తూ భయాలను It తొలగించగలడు. speaks of his love. ఆయన ప్రేమను గురించి మాట్లాడుతాడు. Because of his love only, even he wants to bless our beasts also. ఆయన ప్రేమను బట్టే మన పశువులను కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. When we apply this verse to the present day scenario, ఈ వచనాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సన్నివేశానికి మనం అన్వయించుకుంటే we can understand that during the latter rain, that is end days, the harvest will be plenteous. కడవరి వర్షాకాలం అనగా అంత్య దినాల్లో ఈ పంట అనేది విస్తారంగా వస్తుంది. The gospel will be preached everywhere and the floors will be full of wheat. సువార్త అంతటా కూడా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత ధాన్యంతో నిండిపోతా ఉంటుంది, ఆ గోధుమలతో నిండిపోతా ఉంటుంది. So many souls will be gathered in. అంటే అనేకమైనటువంటి ఆత్మలు సమకూర్చబడుతుంటాయి. People will gather as flocks in the places of worship. ప్రజలు ఆరాధన స్థలంలో మందలుగా వాళ్ళు కూర్చోబడుతుంటారు. Yeah, Isaiah prophesied about it in Isaiah chapter 2 verse 2 to 4. ఆ మాట యెషయా 2వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో ప్రవచించాడు కూడా ఆయన. Well-known verses only. I will read them for you, all the 3 verses. కొన్ని కూడా సుపరిచితమైనటువంటి వచనాలే, 3 వచనాలు కూడా నేను మీ కొరకు చదువుతున్నాను. Isaiah chapter 2. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. What is going to happen in the end days, verses 2 to 4. అంత్య దినాల్లో జరగబోయే సంగతులు 2 నుండి 4 వచనాల్లో మనకు And it shall కనబడుతున్నాయి. come to pass in the last days that the mountain of the Lord's house shall be established on the top of the mountains and shall be exalted above the hills, and all nations shall flow into it. And many people shall go and say, Come ye and let us go up to the mountain of the Lord, to the house of God of Jacob, and he will teach us of his ways, and we will walk in his paths. For out of Zion shall go forth the law and the word of the Lord from Jerusalem. And he shall judge among the nations, and shall rebuke many people, and they shall beat their swords and plowshares, and their spears and into pruning hooks. Nation shall not lift up sword against nation, neither shall they learn war any more. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. Though Joel and Isaiah prophesied these verses centuries before the first advent of Christ, but actually they are related to our days, they are going to be fulfilled in our days. యోవేలు, యెషయాలు క్రీస్తు యొక్క మొదటి రాకడికి కొన్ని శతాబ్దాల ముందుగానే ఈ మాటలన్నీ కూడా ప్రవచనాత్మకంగా రాసినప్పటికీ ఇప్పుడు మనము జీవిస్తున్న మన దినాలకి ఇవి ఎంతోగానో అర్థసహితంగా ఉన్నాయి. Even the United Nations organization, that is UNO, made Isaiah 2:4 as their slogan. ఐక్యరాజ్య సమితి సైతము యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని వాళ్ళు ఒక నినాదముగా చేసుకున్నారు. We can see this verse in the UNO building even today. ఈ వచనాన్ని ఇప్పుడు యుఎన్ఓ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఐక్యరాజ్య సమితి, ఆ బిల్డింగ్ పైన ఈ వచనం రాయబడి ఉంది. When Satan is working to spoil the work of the Lord, simultaneously God also grants the fullness of the Holy Spirit, and many will be saved. సైతానుడు ఎప్పుడైతే దేవుని పరిచర్య పాడు చేయాలనుకుంటున్నాడో దేవుడు కూడా తన కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. అదే సమయంలో అనేకులు రక్షించబడతా ఉన్నారు. Because of the working of the Holy Spirit, a 100-fold fruit will be seen. పరిశుద్ధాత్మ పని జరిగిస్తున్న కారణాన్ని బట్టి 100 ఫలాన్ని మనం చూస్తున్నాం. Our God is a God of restoration. మన దేవుడు సమకూర్చే దేవుడు. Sometimes in life we lost things, but God will restore. కొన్నిసార్లు మన జీవితంలో కొన్నిటిని మనం కోల్పోతుంటాం, పోగొట్టుకుంటాం. దేవుడు వాటిని సమకూరుస్తుంటాడు. Some examples of restoration in the scripture are
లేఖనాల్లో కొన్ని సమకూర్చబడే దాని గురించిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. Yeah, for example, prodigal son. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు, Another example, Nebuchadnezzar. మరొక ఉదాహరణ నెబుకద్నెజర్, And the lost coin అంతేకాదు పోగొట్టుకున్నటువంటి నాణ్యం, and the lost sheep. మరి తప్పిపోయిన గొర్రె. Peter also. పేతురు కూడా. In the case of David, David recovered all. దావీదు విషయానికి వస్తే దావీదు సమస్తం సమకూర్చుకున్నాడు. And even the Manasseh, the king of Judah, he was restored. యూదా రాజైన మనష్షే కూడా సమకూర్చబడ్డాడు. So, brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, God is a God of restoration. మన దేవుడు సమకూర్చే దేవుడు. Something went wrong in your life, don't get discouraged and don't be just collapsed there. నీ జీవితంలో ఏదైనా పొరపాటు తప్పిదం జరిగిందా, అక్కడే నువ్వు నిశ్చేష్టుడు అయిపోవద్దు, కుప్ప కూలిపోవద్దు. God will restore you if you come to him. నీవు కానీ ఆయన చెంతకు వస్తే దేవుడు నిన్ను సమకూరుస్తాడు, లేవనెత్తాడు. Before I close, my question this morning is, నేను ముగించే ముందు ఉదయకాలము మీకు నా ప్రశ్న ఏమిటిదంటే, have you lost anything in the past because of your disobedience? నీ అవిధేయత వలన గతంలో నువ్వు ఏదైనా కోల్పోయావా, పోగొట్టుకున్నావా? Turn to him with a penitent heart. పశ్చాత్తాప హృదయంతో మరలా దేవుని వైపు తిరుగు. He will forgive and restore. ఆయన నిన్ను క్షమిస్తాడు, సమకూరుస్తాడు. God will make up all your losses. నీ నష్టం అంతటిని కూడా దేవుడు మరలా సరిదిద్దుతాడు. God's grace not only forgives our sin, it also restores the negative aspects of our sin. దేవుని కృప, Sin has caused in our life. దేవుని కృప మన పాపములను క్షమించడం మాత్రమే కాకుండా పాపం వలన ఏమేమి పరిణామాలు వచ్చినాయో, ఏ నష్టం వాటిల్లిందో వాటిని కూడా క్షమిస్తాడు ఆయన. God will do great things in future for you. రాబో దినాల్లో నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలని చేస్తాడు. May God help you to confess your failures and enjoy the blessings of today's promise. నీ పతనాలన్నీ కూడా ఒప్పుకుంటూ నేటి దిన వాగ్దానం యొక్క ఫలితాన్ని అనుభవించలాగిన దేవుడు నీకు సహాయం చేయను. No believer is there in this world without a failure. ఈ లోకంలో ఏ విశ్వాసి పడిపోకుండా ఉన్న విశ్వాసి ఎవరు లేరు. Every day I am sharing the word of God. ప్రతిరోజు నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటూనే ఉన్నాను. I am having my own failures. నాకు నా జీవితంలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, So many distressful situations. ఎన్నో బాధకరమైన పరిస్థితులు ఉన్నాయి. I'll be having my own health problems. నాకు నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, I'll be having my family problems. నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి, Times of discouragements. నా జీవితం నిరాశ పరిస్థితులు ఉన్నాయి. As long as we are in the human body, we are not above the ordinary human being in all these aspects. మానవ శరీరంలో ఉన్నంత కాలము మానవ అతీతమైనటువంటి పరిస్థితి లేదు మన ఈ విషయాల్లో మనం చూసినప్పుడు. But అయితే we will catch hold of the promises of God. దేవుని యొక్క వాగ్దానాలను మనం చేపడతాం. Yeah, with that only we will go forward. ఆ వాగ్దానాలను బట్టే ముందుకు సాగిపోతాం. Are you going through such situation? ఒకవేళ ఇలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా, You look unto God. దేవుని వైపు చూడు, Confess. ఒప్పుకో. He is a God of restoration. ఆయన నిన్ను సమకూర్చే దేవుడు. Before it is too late, be restored and come into the path. ఇంకా ఆలస్యం కాకముందే సమకూర్చబడి ఆ మార్గంలోనికి వచ్చేయాలి. Quite often I said, నేను అనేక పర్యాలు చెప్తుంటా. a Scottish preacher by name Alexander White, అలెగ్జాండర్ వైట్ అనేటువంటి ఈ స్కాట్ దేశానికి సంబంధించిన బోధకుడు what he says, ఆయన ఏమంటున్నాడు, the victorious Christian life is a series of new beginnings. విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితము నూతన ఆరంభముల పరంపరే. Sometimes we will fall. కొన్నిసార్లు పడిపోతుంటాం, Make a new start. నూతన ఆరంభాన్ని మరలా మొదలు పెట్టాలి. Lord, I have fallen, you know. దేవా నువ్వు ఎరుగుదు నేను పడిపోయినానని. Yes, make a new start. మరలా నువ్వు నూతన ఆరంభాన్ని మొదలు పెట్టాలి. You were working for God. నువ్వు దేవుని కొరకు పని చేస్తున్నావు, Suddenly you became a drug addict. అకస్మాత్తుగా నువ్వు మాదక ద్రవ్యాన్ని బానిస అయిపోయినావు. Can God use a drug addict like me? ఇలాంటి మాదక ద్రవ్యాలకి బానిస అయిన నన్ను దేవుడు ఇంకా వాడుకోగలడా? Can God use an adulterer like me? వ్యభిచారి లాంటి నన్ను దేవుడు వాడుకోగలడా? Yes, వాడుకుంటాడు, He can use. వాడుకోగలడు ఆయన. God will restore you provided you confess your condition. దేవుడు తప్పక సమకూరుస్తాడు. షరత్ ఏముంటదంటే నీవు ఒప్పుకోవాలి. God used a murderer Moses, చూడండి, దేవుడు నరహంతకుడైన మోషేని వాడుకున్నాడు కదా. an Egyptian. ఐగుప్తీయుని హత్య చేసినాడు. 40 years he was away from Israel, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నుండి దూరం or అయిపోయాడు, even from the Egyptian palace. అంటే ఐగుప్తు యొక్క రాజభవనం నుండి. But అయితే after 40 years, 40 సంవత్సరాల తర్వాత the Lord went in search of this once upon a time murderer. ఒకప్పుడు ఈ నరహంతకుడైన ఇతని కొరకై వెతుక్కుంటూ దేవుడు పోయాడు అక్కడికి. What a call it is at Horeb, హోరేబులో అది ఎంతటి పిలుపది, burning bush. ఆ మండుచున్న పొద దగ్గర Moses, Moses. మోషే మోషే అని. Today God is calling you out. ఈరోజు దేవుడు నిన్ను కూడా Why can't పిలుస్తున్నాడు. you come? నువ్వెందుకు రాకూడదు? Don't be discouraged by seeing your past failures. నీ గత పతనాలను చూసుకుంటూ నిరాశ చెందొద్దు. Confess and be restored. నువ్వు ఒప్పుకో, మళ్ళా సమకూర్చబడాలి. May God use you mightily in the coming days. రాబో దినాల్లో దేవుడు నిన్ను బలమైన విధానంలో వాడుకోను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, as human beings, every one of us are having our weak points
and also our failures. మానవులంగా ప్రతి ఒక్కరిమి ప్రభా మన బలహీనతలు ఉన్నాయి, మేము పడిపోయిన సందర్భాలు ఉంటున్నాయి. Today we are not perfect, but we are going on to perfection as we read in Hebrews. ఈ రోజు మేము ప్రభా పరిపూర్ణమేమి కాము. హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడిన ప్రకారం సంపూర్ణతకు సాగిపోతున్న వారిమి. So surely there will be some ups and downs. కాబట్టి ప్రభా నిశ్చయంగా మా జీవితంలో ఒడిదొడుకులు పడుతూ లేస్తున్న అనుభవాలు ఉంటాయి. Anyone who is hearing, if he is discouraged because of his past failures, everybody is pointing at him only, at her only. But oh Lord, enable them to confess their failure and be restored. ఈ మాటలు వింటున్న మా ప్రియులైన వారు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉండగా అందరూ ప్రభా తన వైపు వేలెత్తి చూపిస్తున్న పరిస్థితిలో ఉంటే, నిరాశలో ఉంటే ప్రభా మరలా సమకూర్చబడులాగిన లేవనెత్తబడులాగిన ప్రభా సహాయం చేయండి. As they are confessing, oh Lord, restore them. Use them more mightily than in the past days. వారు ఒప్పుకొనుచుండగా వారిని క్షమించి మునుపటి కంటే అధికమైన విధానంలో వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. We do pray in the restoring name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సమకూర్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.